ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మును మీ పిల్లల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది నాన్న. నేరుగా దేవుని వాక్యంలోనికి మనం అందరం వెళ్దాం జాగ్రత్తగా. మనము నేర్చుకుంటున్న పాఠం యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం. ప్రియులారా, మనకందరికి కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధులందరికీ కలగబోవు రక్షణను గురించి మనకు వ్రాస్తూ ఒక్కసారి అప్పగింపబడిన ఆ బోధ నిమిత్తము మనం పోరాడాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది నాన్న. మనందరికీ కలగబోయే రక్షణ ఏంటి? కడవరి కాల రక్షణ. ఏ రక్షణ అది? కడవరి కాల రక్షణ అనగా మన ఆత్మకు రక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మనందరికీ కలగాలని పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఈ బోధ నిమిత్తం మనం పోరాడాలని దైవజనుడు వేడుకొనుచు రాస్తూ ఉన్నాడు. అయితే వాస్తవానికి నేను ఇప్పుడు చెప్తున్నాను, మనము క్రీస్తులో బ్రతకడం అనేది ఒక పోరాటమే. లోకంతో పోరాడాలి, పాపంతో పోరాడాలి, సైతానుతో పోరాడాలి, దురాత్మ శక్తులతో పోరాడాలి, ఇరుగు పొరుగు వారితో పోరాడాలి, మన శరీరంతో మనం ఒక పోరాటం. ఇది క్రైస్తవుడికి ఉన్న పోరాటం. ఇన్ని పోరాటాల మధ్యలో దేవుని నమ్ముకోవడం అవసరమయ్యా అని కొందరు అనుకోవచ్చు. కానీ పోరాడితేనే మనకేం దొరుకుతుంది? జయం దొరుకుతుంది. పోరాడితేనే ఏం దొరుకుతుంది నాన్న? విజయం దొరుకుతుంది. జయిస్తే ఎక్కడ కూర్చుంటాం? యేసయ్య సింహాసనం మీద కూర్చుంటాం. లేకపోతే పోరాడకపోయినా, పోరాటంలో ఓడిపోయినా నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ఇది ప్రతి క్రైస్తవుడు తన హృదయంలో ఉంచుకోవలసిన మాట. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. చాలా సంగతులు మనం నేర్చుకుంటూ ఉన్నాం. పరిశుద్ధులకు అనగా అపోస్తలులకు, ప్రవక్తలకు అప్పగింపబడిన బోధ ఎవరి ద్వారా కలిగింది? దేవుని ద్వారా కలిగిన బోధ. ఈ బోధలోనే వారి ద్వారా మాట్లాడడం వల్ల వాటిని బట్టి మనం ఇది అపోస్తలుల బోధ, ఇది ప్రవక్తల బోధ అని నేర్చుకుంటున్నాం. ఓకే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు దానిలో అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. గత వారం నేను దేని గురించి చెప్పాను మీకు? భయం గురించి చెప్పాను. భయపడు వాడెన్నడు పాపము చెయ్యడు. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఆయన వాక్యమునకు భయపడాలి కదా. ఇట్లా అనేక విషయాలు మీకు చెప్పాను. భయపడిన వారిని గురించి చెప్పాను. వారికి కలిగిన దీవెనలు, ఆశీర్వాదాలు కూడా చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఈరోజు భక్తిని గురించి నేర్చుకుందాం. దేని గురించి నాన్న? భక్తిని. భయం, భక్తి అనేటువంటి రెండు పదాలు ఒకే చోట ఉంటాయి. ఎక్కువ భయం, భక్తి అని వ్రాయబడుతుంది బైబిల్లో. నేను మీకు అర్థం కావాలని విడమరిచి ఒక్కొక్క విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. ఈరోజు మనము భక్తిని గురించి నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని. ప్రాచీన స్వభావం అంటే ఏంటి నాన్న? అది పాత స్వభావం ఏం చేయాలట? మీరు వదులుకుంటున్నామా? ఇదే ప్రశ్న. వదులుకుంటున్నామా? వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాత స్వభావాన్ని వదులుకోవాలి.
నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై. అనీతిమంతుడు అంటే వాడు ఎట్లా వదులుకోడు, భక్తిహీనుడు అంటే వాడు వదులుకోడు, వాని స్వభావం మారదు. యేసు ప్రభు మనలో ఏం కోరుకుంటున్నాడు అంటే, బిడ్డలారా, మీ పాత స్వభావాన్ని వదులుకోండి. పాత స్వభావం అంటే ఏంటి? పాత స్వభావం అంటే నీ స్వభావం ఏంటిది? వానికి చాలా కోపం అండి వాని స్వభావం. వాడు తిరుగుబోతండి వాని స్వభావం. వాడు తాగుబోతండి వాని స్వభావం. వాడు దొంగ అండి స్వభావం. వాడి నోరు తెరిస్తే బూతులు మాట్లాడతాడండి వాని స్వభావం. మీ పాత స్వభావంను వదులుకోవాలి. మిమ్మల్ని చెడగొడుతుంది అది. ఏంటిదంటే అది చెడిపోవు అన్నాడు. ఆ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. తెలియట్లేదు మీకు. నేను ఈ స్వభావం కలిగి ఉన్నానని చాలా మందికి తెలియట్లేదు. ఎదుటివానికి తెలుస్తుంది కానీ నీకు తెలియట్లేదు. పాత స్వభావం అంతా పోవాలి. నీతి యథార్థమైన భక్తి కలిగి బ్రతుకు అంటాడు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం చదివినానా? మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు, మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు, మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, చూడండి, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. అందరూ ఆమేన్ చెప్పండి. నువ్వు ఏ బోధ విన్నా, ఎక్కడికి వచ్చినా కూడా స్వస్థ బుద్ధి, నీతి, భక్తి. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, అనగా ఆరోగ్యకరమైన బుద్ధి. పాడు బుద్ధి కాదు, పాపపు బుద్ధి కాదు, కుటుంబాలను చెరిపే బుద్ధి కాదు. స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి బోధ? పరిశుద్ధులు బోధించిన బోధ ఏంటి? అపోస్తలులు బోధించిన బోధ ఏంటి? ప్రవక్తలు బోధించిన బోధ ఏంటి? భక్తి. మంచి భక్తి చేయి, యథార్థమైన భక్తి చేయి, సద్భక్తి చేయి, సంపూర్ణమైన భక్తి చేయి. భక్తిహీనులు ఉన్నారు, భక్తి గల వారు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అందరు ఎవరున్నారా? యేసుక్రీస్తు భక్తులా కాదా? అబద్ధం వాడు కూడా చెప్పండి. ఎత్తెత్త భక్తులు అవుతారో నేను చెప్తా కానీ మీరైతే చెప్పండి, ఇప్పుడు భక్తులా కాదా? మేము యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన భక్తి పరులమండి అంటారు. సూపర్, మంచిది నాన్న. అరే నాకు ద్వేషమారా, నాకు పగారా? మీరందరూ బాగుండాలి, మంచి భక్తి పరులుగా మార్చబడి యేసయ్య రాకడలో ఎత్తబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇదేరా ఒక తండ్రిగా నేను కోరుకున్నది. ఇంతకంటే ఏం కోరుకుంటున్నానా? మీ ఆస్తులు కాదు, మిమ్మల్ని ఇంకేం కాదు. ప్రభు అన్నాడు, మిమ్మల్నే కోరుతున్నాను అన్నాడు. అంతే, మేము కోరేది కూడా కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను కొన్ని విషయాలు త్వరగా చెప్తాను. ఎవరు భక్తిపరుడు, భక్తిపరుని లక్షణాలు ఏంటి, అసలు భక్తి అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, ఒక భక్తిపరుడైన వాడు ఎలాగుండాలి, ఎలాంటి భక్తి చేయాలి అనే సంగతులు కొన్ని త్వరగా చెప్తాను. అన్ని తీసుకోవాలి బిడ్డ, వదిలేయొద్దు, వాక్యాన్ని వదిలేయద్దు, అన్ని తీసుకోవాలి. కాకపోతే నువ్వు అలాగున మారుటకు ప్రయత్నించాలి. నువ్వైనా నేనైనా మనం అందరం ఏం కావాలి? ఒక మంచి భక్తి చేయుటకు, మంచి భక్తి పరులంగా మార్చబడటకు ప్రయత్నించాలి. అంటే చూద్దాంలే, చేద్దాంలే, మారాలి, ఒక మంచి భక్తి పరులంగా మారాలి. దేవునికి మహిమ కలుగును గాక. భక్తి అంటే అర్థం ఏంటంటే నమ్మిన దేవుణ్ణి పూజించడం, సేవించడం, ఆరాధించడం, ప్రార్థించడం. సహజంగా భక్తిపరుడు కలిగి ఉండాల్సిన గుణ లక్షణం ఇది. లేకపోతే వాడు భక్తిహీనుడే. అవసరానికి దేవుణ్ణి వాడుకునేటోడు, అంత మించి ఇంకోటి ఏం లేదు. వారి అవసరానికి, వారి ఇష్టానికి దేవుని పేరు చెప్పుకొని, దేవుని వాడుకొని, దేవుని ద్వారా బ్రతికేటోడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం అలాగూ ఉండకుండా ఉందుము గాక, ఒక మంచి భక్తి చేయదుము గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి భక్తి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా కొన్ని మాటలు చెప్పాను. ఇంకొంచెం లోతుగా వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మంచి భక్తి చేసినటువంటి నీతిమంతులు ఉన్నారు. ఆయన పేరు యోబు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చాలా మంది ఉన్నారు. హానోకు, నోవాహు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, దావీదు, పరిశుద్ధులెందరో ఉన్నారు. అందరి గురించి చెప్పుకోనికి మనకు కుదరదు కనుక కొందరిని మాత్రమే జ్ఞాపకం చేస్తాను. చాలా మంది కలరు, అనుకున్నాను చెప్పాలని, కానీ అందరిని చెప్పడానికి వీలు పడదు. ఓకేనా? రైట్. భక్తి పరుని యొక్క లక్షణం ఏంటి, వారి భక్తి వాళ్ళని ఏం చేసిందో కొన్ని మాటలు చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం 8వ వాక్యం.
ఊజు దేశమునందు యోబు అనొక మనుషుడుండెను. ఆ, అతడు యథార్థవర్తనుడును యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చెడుతనమును విసర్జించిన వాడు. 8వ వాక్యం చదువు. అందుకు యెహోవా, ఆ, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా. సాక్షాత్తుగా దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఎవరిని గురించి నాన్న? మరి నీ గురించి నా గురించి ఇస్తారంటావా? ఆ దేవుణ్ణి వెంబడిస్తున్నాం కదా, ఆయన భక్తులను ఫాలో అవుతున్నాం కదా, వారి నీతిని నేర్చుకొని వారి క్రియలను నేర్చుకొని ఆ ప్రకారంగా జీవించుటకు మనం ప్రయత్నిస్తున్నాం కదా, మరి మనకి ఏదైనా చిన్న సాక్ష్యం దొరుకుద్దంటారా? ఇలాంటిది సరి చూసుకోవాలి. నువ్వైనా నేనైనా దేవుని వాక్యమును సరి చూసుకోవాలి, భక్తుల నీతిని సరి చూసుకోవాలి, భక్తుల జీవితాన్ని సరి చూసుకోవాలి. ఆ ప్రకారం బ్రతుకుటకు ప్రయత్నించాలి, ప్రయాసపడాలి, పోరాడాలి. ఎవరట ఆయన? దేవుని యందు భయం భక్తి రెండు కలిగినాడు. పాపం భయం భక్తి. ఎందుకు భయపడేవాడు పాపము తెగాడు నాన్న, తిరిగాడు. ఎవరిని పడితే వారిని చూడడు, ఏది పడితే దాగడు, ఎవరితో పడితే వానితో తిరగడు, పనికి మళ్ళీ వేషాలు, పనికి మళ్ళీ వ్యవహారం చెయ్యడు, పనికి మళ్ళీ మాటలు మాట్లాడు. దేవుణ్ణి సేవించేవాడు, ఆరాధించేవాడు. కింద చదివితే ఆ పిల్లలందరి కొరకు ఏం చేస్తున్నాడు? ఉదయకాలం లేచి బలులు అర్పిస్తున్నాడు. బలి అంటే ఏంటిదినారా? ప్రార్థన. ఏంటిదినారా బలి అంటే? ప్రార్థన. అంటే తన పిల్లల కొరకు ఏం చేస్తున్నాడు భక్తిపరుడు? ఏదిరా మన జీవితంలో ఉందా నీ పిల్లల కొరకు ప్రార్థన చేసే అనుభవం? నీ పిల్లలు పాడైపోతున్నారు, నీ పిల్లలు చెడిపోతున్నారు, ఎటెటో తిరుగుతున్నారు, ఏదో అవుతున్నారంటే సోయి ఉన్నదా నీకు? నీ పిల్లలు కాపాడబడాలి అంటే వారి పనుల్లో, వారి ప్రయాణంలో, వారి ఉద్యోగంలో, వారి వ్యాపారంలో, వారు చేస్తున్న వారు చదువుతున్న చదువుల్లో నీ పిల్లలు కాపాడబడాలంటే నీ పిల్లలను గురించిన చింత ఉన్నదా నీకు? భక్తిపరుడా, ఓ భక్తిపరురాలా, ఉన్నదా? తీసుకోవాలి. ఆ భక్తుల జీవితాన్ని మనం తీసుకోవాలి. వారు ఎట్లా జీవించారు దేవుని సన్నిధిలో? వారు ఏం చేశారు? వారు ఎలాగో బ్రతికారు? అది మాకు కావాలి. మా దేవుని నీతి కావాలి, మా దేవుని వాక్యం కావాలి, దేవుడు చెప్పినట్లుగా బ్రతకాలి. అలాగనే నీతిమంతుల జీవితాల్లోంచి అనేక పాఠాలు మేము నేర్చుకోవాలి. అందుకే కదా దేవుడు పెట్టింది. అంత నీతిపరుడు, అంత యథార్థవంతుడు, అంత న్యాయవంతుడు, అంత దేవుని యందు భయం భక్తి గలవాడైన ఆయన పిల్లలకే మరణం, ఆయనకే శ్రమ. ఇలాంటి భక్తి పరులకే ఇంత శోధన, ఇంత శ్రమ వస్తే మరి మనమెంత? నీతివంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయం భక్తి కలిగిన వాడు. చెడుతనమును మన బతుకంతాదేనా? మన బ్రతుకంతా చెడు పనులేనా? చెడు మాటలేనా? చెడు ఆలోచనలేనా? చెడు తలంపులేనా? చెడు క్రియలేనాయే. చాలా మంది జీవితాల్లో ఇంకా చెడ్డ క్రియలను విడవడం లేదు, చెడు ఆలోచనలు మానడం లేదు, చెడు పనులు మానడం లేదు. విడవాలి అవన్నీ. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది భక్తి పరుని లక్షణం. చెడుతనమును విసర్జించుట భక్తి పరుని లక్షణం. నీతి న్యాయమును అనుసరించి దేవుని యందు భయం భక్తి కలిగి జీవించుట భక్తి పరుని లక్షణం. తన పిల్లల కొరకు ఉదయకాలమే లేచి, వేకువనే లేచి చేతులెత్తి దేవుని ప్రార్థించుట భక్తి పరుని లక్షణం. ఒకటి, యోబు జీవితంలో చెడును విసర్జించిన వాడు. రెండవది, 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వాక్యం. 1 తిమోతి సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనమును, ప్రార్థనను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. అందరు ఆమెను చెప్తారా గట్టిగా? ఏది మంచిది నాన్న? ఏది మంచిదిరా? ప్రార్థన చేయుట. చెప్పాలి. ప్రార్థన చేయుట, యాచన చేయుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మంచిది. మంచిదాన్ని విడిచిపెట్టి దేని అనుకున్న పరిగెడతావేంటిరా బాబు?
దేవునికి నచ్చింది, దేవుడు మెచ్చింది, దేవునికి అనుకూలమైంది ప్రక్కన పెట్టి భక్తి పరుణని, భక్తి గలదాన్ని అని చెప్పుకుంటూ దేని వెనుకనో పరిగెడతావేంటి? సంపూర్ణ భక్తి. ఏ భక్తి అంటే నీ భక్తిలో ఏముండొద్దు, లోపము. సంపూర్ణమైన భక్తి చేయాలి. చేస్తే ఏ భక్తి చేయాలి? సంపూర్ణమైన భక్తి. అంటే అర్థమైంది, ఏ లోపము లేని భక్తి. అది చేయాలంటే ఏం చేయాలట? మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు ఏం చేయాలి? ప్రతిరోజు ఉదయకాలము, సాయంకాలము ఎంతమంది 4 5 లేచి ఒక అర్ధ గంట కనీసం లేచి ప్రార్థన చేసే ప్రార్థన పరులు నిజంగా చెప్పండి చేతులెత్తి. ఇప్పుడు ఇది ఎవరి లక్షణం నాన్న? ఇది భక్తి పరుల లక్షణం. ఇప్పుడు మిగతా వాళ్ళందరిని ఏమనాలి? భక్తిహీనులు. భక్తిహీనుల మీదకి ఏమొస్తుందో తెలుసా? పోని శాపం వస్తుంది, దరిద్రం వస్తుంది, రోగం వస్తుంది. అంత మాత్రమే కాదు, ఉగ్రత వస్తుందట. ఉగ్రత. 2 పేతురు 3:7. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పు, అది భక్తిహీనుల తీర్పుయు నాశనమును దినము జరుగు వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. దేని చేత? వాక్యం చేత. ఏది దహించబోతుంది వీళ్ళందరినీ? భూమిని, ఆకాశమును, భక్తిహీనులను. ఏం దహించబోతుంది నాన్న? అగ్ని. ఎన్ని సంవత్సరాలు గుడికొచ్చేందుకు? చాలా మంది క్రైస్తవులకు ఒక కామన్ సెన్స్ లేదు. ప్రతి క్రైస్తవుని యొక్క కనీస లక్షణం ప్రార్థన. తన దేవునికి ప్రార్థించుట, తన దేవుణ్ణి పాడి స్తుతించుట, తన దేవుణ్ణి ఆరాధించుట, తన దేవునికి ఉదయకాలమే లేచి నమస్కరించుట కనీస లక్షణం. ముచ్చట్లకైతే గంటల తరబడి కూర్చుంటారు కదా. 1 గంట ప్రార్థనకు రమ్మంటే ఇక్కడికి రారు. పొద్దంతా పనులు చేస్తారు. ఉద్యోగాలు చేసేటోళ్ళు వాడి చైర్లు ఎంతసేపు కూర్చొని పొద్దంతా కూర్చుంటారు. డ్రైవింగ్ చేసేటోళ్ళు పొద్దంతా నడుపుతూనే ఉంటారు. పని మీద ఉన్న శ్రద్ధ ప్రార్థన మీద లేదు. మాటల మీద ఉన్న శ్రద్ధ ప్రార్థన మీద లేదు. వాటికంటే అతి ప్రాముఖ్యమైనది ప్రార్థన కదా. నీ బ్రతుకును మార్చేది, నిన్ను నిలబెట్టేది, నీ కుటుంబాన్ని నిలబెట్టేది, నీ పిల్లల్ని కాపాడేది ప్రార్థనే కదా. నిన్ను పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచేది ప్రార్థనే కదా, పని కాదు కదా. ఏమన్నారా నీలో? ఓ భక్తి ఉన్నదా? ఓ ప్రార్థన ఉన్నదా? ఓ సమర్పణ, ఓ వైరాగ్యం ఉన్నదా? యేసయ్య పోలికున్నదా? యేసయ్య ప్రేమ ఉన్నదా? యేసయ్య సుగుణాలు ఉన్నాయా నీలో? క్రైస్తవులమండి మేము. దొంగ క్రైస్తవులు వీళ్ళంతా, అబద్ధ క్రైస్తవులు. మీరు మంచి భక్తి చేయాలి, మంచి బ్రతకాలి. అరే, ఈ లోకంకి ఏం తెచ్చినవరా నువ్వు? తల్లి గర్భం నుంచి ఎవరిని పట్టుకొని వచ్చినవరా నువ్వు? ఎవరిని పట్టుకొని రాలే, ఏది తీసుకురాలే, ఏ ఆస్తి తీసుకురాలే. పోయేటప్పుడు ఏమైనా పట్టుకుపోతావా? పిచ్చోడ, తెలివి తక్కువ సన్నాసి. బుద్ధి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని బ్రతికిన బ్రతకంతా దేవుని సన్నిధిలో మంచి భక్తి చేయి, యథార్థమైన భక్తి చేయి. లోకస్తులు బ్రతుకుతాను, నువ్వు బ్రతుకుతాను. అందుకనే యేసుప్రభు పత్రికలో వారు సత్యమును ఎరుగకుండుట వారికి మేలన్నాడు రా. వాడు తెలియక వాడికి ఈ నీతి మార్గం, ఈ సత్య మార్గం వాడికి తెలియకుంటే మేలు అన్నాడు. ఎందుకు? 2 శిక్ష. అలవాటు చేసుకో ప్రార్థన పరుడే పరలోకం పోతాడని క్లియర్గా ఉన్నది వాక్యం. అంతేనా కాదా? మిగతా వాడు ఓడు ఇక నరకమే కదా అని బతుకు. ఇక ఎందుకు? మంచిగా బ్రతికి పరలోకం పోడు. ఏం చేయాలి బిడ్డ? ప్రార్థన. సంపూర్ణమైన భక్తి అంటే లోపం లేని భక్తి. పరుడు ఎవడయ్యా అంటే ప్రార్థనా పరుడు. నీతి, యథార్థత, న్యాయం, మంచి, దేవుని అందరి భయం, దేవుని సేవిస్తూ ఆరాధిస్తూ మందిరం తప్పకుండా, క్రమం తప్పకుండా వచ్చి ప్రార్థనలో పాలు పొందుట, ఇది భక్తిపరు లక్షణం. పరిశుద్ధ గ్రంథంలో కొర్నేలి అనేటువంటి భక్తిపరుడు ఉన్నాడు. తెలుసు కదా. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదవండి. ఇటాలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరయాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరిన. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏమేమి పోయినాయి బిడ్డ పరలోకానికి, దేవుని దగ్గరికి? 1 నీ ప్రార్థన, 2 నీ ధర్మ. చేస్తున్నావా నాన్న? చేస్తున్నామారా? చెయ్యి బిగబట్టుడే మన బతుకైపోయింది క్రైస్తవుని బ్రతుకు. అరే, క్రైస్తవుని బ్రతుకంటే క్రీస్తు వలె ధారాళముగా ఇయ్యడమేరా. ఓ లక్షలీమని కాదు, నీకు కలిగిన దాంట్లో 10, 100, 50 ఎంతో
పేదోడికి, పొరుగునికి, ఏదో నీకు కలిగిన దాంట్లే కొంత సహాయం చేయి. ఆ ధర్మ కార్యాలు ఎక్కడికి పోతాయి? పరలోకం. ఫస్ట్ ఏం పోయింది? నీ ప్రార్థన. అంటే నువ్వు ప్రార్థన చేస్తేనే కదా పోయేది, ప్రార్థన చేయకపోతే కాదు కదా. ఇప్పుడు ఈ కొర్నేలి రక్షణ పొందిన వాడా? రక్షణ పొందలే బిడ్డ. ఇప్పుడు దేవుడు ఈ ప్రార్థన, ఈ ధర్మ కార్యాలు చూసి ఎవరిని పంపాడు ఆయన దగ్గరికి? పేతురుని పంపాడు. ఇప్పుడు పేతురు వచ్చి ఏం చెప్పాడు? దేవుని రాకడకు సిద్ధపాటు గురించి, రక్షణ గురించి అనేక విషయాలు అతనికి బోధించడం ద్వారా వాక్యం వినిచుండగానే వారందరి మీదకి ఏమొచ్చింది నాన్న? పరిశుద్ధాత్మ దిగింది. అప్పుడు పేతురు ఏమన్నాడు? ఇదిగో మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు రక్షణ పొందకుండా నీళ్లకు ఎవడు ఆటంకం కలగజేయగలడని చెప్పి ఆ రాత్రి వారికి బాప్తిసం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ భక్తి పరునికి ఇప్పుడు ఏం దొరికింది? రక్షణ. భక్తి చేస్తే నీకేం దొరుకుతుంది బిడ్డ? రక్షణ. రక్షణ పొందుకున్నాం కదయ్యా. కాదు కాదు కాదు, నీకు ఇంకొక రక్షణ. ఏ రక్షణ? కడవరి కాల రక్షణ. కడవరి కాల రక్షణ నీకు కలగాలంటే ప్రార్థన చేయాలి, ధర్మ కార్యాలు, నీతి క్రియలు చేయాలి. పిసినారిగా ఉండొద్దు. పరలోకం లేదు. లోబికి ఏం లేదు? పరలోకం లేదు. నీ బ్రతుకు ఎప్పుడు బిగబట్టుడే. ఎన్నడూ ఇయ్యవు, దేవునికి ఇయ్యవు, పక్కని కూడా సహాయం చేయదు. ఇది నీ బతుకు. నీకు పరలోకం కావాలంటే నువ్వు భక్తి పరమాట. ఎట్లయితావు నానా? గుర్తుపెట్టుకోండి, మీకు వాక్యమే ప్రామాణికం. వాక్యం తప్పి దేవుడు నీ జీవితంలో ఇంకేం చేయడు. ప్రతిదీ లెక్క అడుగుతాడు ఆయన. యోబు ప్రార్థన చేశాడు, యోబు దేవుని శైలిలో భక్తి చేశాడు. ఏం దొరికింది యోబుకు? లాస్ట్కు రెండంతల ఆశీర్వాదం దొరికింది. అంటే ఒక సరి అయిన భక్తి చేయడం ద్వారా మనం ఎన్నడూ లాస్గా, అర్థమవుతుందా? సరైన భక్తి చేయడం ద్వారా మనం ఎన్నడూ లాస్ కాము, రెండంతలుగా దీవించబడతాం. మన ప్రార్థన, మన ధర్మ కార్యాలను ఎక్కడికి పోతాయి? పరలోకం వెళ్ళుద్ది. మనకి ఏది కొదవగా ఉందో, ఏది కొరతగా ఉందో ఆ కొరతలన్నీ తీర్చబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఒకటి, భక్తి పరుని యొక్క లక్షణం ఏంటి? చెడును విసర్జించుట, నీతి న్యాయం అనుసరించి భయం కలిగి బ్రతుకుట. రెండవది ఏంటిది? ప్రార్థన చేయుట. ఏంటిదా రెండవది? ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు దేవుని సన్నిధిలో చెల్లించుట. మూడవది చదువునాన్న, యాకోబు పత్రిక 1:26. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టు, ఎవడైనను అనగా ఏ స్త్రీ అయినను, ఏ పురుషుడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడునని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. అందరు నన్ను చూడండి. ఎవడైనను, ఏ స్త్రీ అయినను, ఏ పురుషుడైనను నోటికి ఏం పెట్టుకోవాలట? కళ్ళెం పెట్టుకోవాలి. ఎందుకు కళ్ళెం పెట్టుకోమన్నాడు? గుర్రానికి ఏం పెడతారు? గుర్రానికి కళ్ళెం ఎవరికి పెడతారు నాన్న? గుర్రానికి పెడతారు. గుర్రానికి కళ్ళెం అట్లా పెడితే గుర్రానికి ఎట తిప్పితే రైట్ గుంజితే, లెఫ్ట్ గుంజితే, స్ట్రైట్గా రెండు గుంజితే ముందుకు పరిగెట్టిపోతుంది. ఎంత స్పీడ్గా పరిగెత్తినా కూడా ఒక్కసారి ఇట్లా రెండు గుంజి పడితే ఏమవుద్ది? ఇప్పుడు దీన్ని నడిపించేవారు ఎవరు? గుర్రం మీద కూర్చున్న ఆయన నడిపిస్తున్నాడు. కళ్ళెం ఎవరికి పెట్టబడింది? గుర్రానికి. దాని బాధ ఏందో ఒకసారి చెప్పండి. ఇప్పుడు దాని బాధ ఏందో చెప్పండి రా. ఎంత బాధ ఉంటుంది దానికి, ఎంత వేదన ఉంటుంది దానికి. ఒరే నా దవడలు ఒత్తుకుపోతున్నాయి రా, ఎందుకు గుంజుతున్నావురా అంటదా? అన్నది. నన్ను అడిగితే నీ నోటికి కళ్ళెం పెట్టుకొని నువ్వు దేవునికి అప్పగించాలి ఆ కళ్యాణ్. ఆమెను చెప్పండి. అంతే, దేవునికి ఇవ్వాలి. దేవునికే, సేవకుని కాదు, దేవునికే. ఎందుకు? నీ నోరు మంచిది కాదు. నీ నోరు పనికి మాలిన నోరు, పనికి మాలిన నోరు. నీ నోట్లో ఏమున్నది? నాలుగున్నది. ఆ నాలుక కింద ఏమున్నది? విషం. ఏమన్నా? విషం. పక్కలను చూస్తే ఓర్వో విషం, పాలులను చూస్తే ఓర్వో విషం. కొందరు తల్లులు పిల్లలను చూస్తే ఓర్వరు విషం, కొందరు పిల్లలు తల్లిదండ్రులను చూస్తే ఓర్వరు విషం, కొందరు కోడళ్ళు అత్తలను చూస్తే ఓర్వరు విషం, అత్తలు కోడళ్ళను చూస్తే ఓర్వరు విషం. నీ నాలుక కింద విషం ఉన్నదట. కీర్తనలో చెప్తారు కదా, నేను చదివించాను కదా మాట, ఎందుకని చదివేపించలేదు. ఇదే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం చదువు. ఓడలను కూడా చూడుడి. 4 చదువు.
గుర్రములో మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి ఆ, వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. చూసారా, వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. ఓడలను కూడా చూడుడి, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఆ, ఓడ నడుపు వారి ఉద్దేశము చొప్పున ఆ, మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైన నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే, అదిగో విన్నారా బిడ్డ, నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన ఆ, పాప ప్రపంచమై పాప ప్రపంచము. ఈ నాలుక మంచిది కాదురా, పాప ప్రపంచము. చదువునాన్న. సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు సర్వ శరీరానికి మాలిన్యము కలగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అది ఎట్లనా, ఈ నాలుక అగ్ని, ఈ నాలుక పాప ప్రపంచం. అందుకే కళ్ళెం పెట్టుకో అంటున్నాడు. ఏమంటున్నాడు? అందుకే నీ నోటికి కళ్ళెం వేసుకో, నీ నాలుకను లేవనీయకు, నీ నాలుకకు సిలువేసుకో. నీ నాలుకకు సిలువేసుకో. ఎవడైనను, ఏ స్త్రీ అయినను, ఏ పురుషుడైనను తన నోటిని అదుపులో పెట్టుకోకుండా భక్తి గలవాడనని, భక్తి గలదానని అనుకొనిన ఎడల ఆమె భక్తి వ్యర్థం, వాని భక్తి వ్యర్థం. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే కాని మాటలు, నోరు తెరిస్తే విషపు మాటలు. ఎందుకు విషయాన్ని వెళ్ళగక్తారు? ఎందుకు విషయాన్ని? క్రీస్తు ప్రేమను కదా వెళ్ళగక్కాల్సింది మనం. సైతాన్ గారి ద్వేషాన్ని, సైతాన్ గారి విషయాన్ని ఎందుకు వెళ్ళగక్తాం ఇతరుల ఎడల? ఎంత ప్రేమించాలి నిన్ను వారిని, పొరుగు వారిని ఎంత గణపరచాలి. నీ బంధువులను, నీ అన్నదమ్ములను, నీ అక్కదని, నీ ఇరువారిని, నీ పొరుగు వారిని, నీ శత్రువులను సైతం ప్రేమించమన్నాడు కదా, దయగా మాట్లాడమన్నాడు కదా. ఎందుకు విషయాన్ని వెళ్ళగక్తారు? అందుకే అది పాప ప్రపంచం. నరకము చేత అగ్ని పెట్టబడుతుంది, అగ్నికి చిచ్చు పెట్టబడుతుంది, అగ్ని వల్ల చిచ్చు పెట్టబడుతుంది. ఎంత నిప్పు, కొంచెం అడవిలో ఎంత ఎత్తారా నిప్పు? ఏనో ఓ మూలకు. మీకు తెలుసో లేదు, అడవిని తగలబెట్టినా ఎప్పుడు చూసిందా? ఎక్కడ ఒక, నీకు తెలుస్తుంది కదా, అడవిలో గింత ఎక్కనో ఒక పుల్లకి ఎక్కతాడు వాడు, మొత్తం కాలుతుంటుంది అడవి అంతా. అయ్యి అంతేనా? అడవి అంతా కాలుతుంది. అందుకే అంటాడు నిప్పు, ఎంత నిప్పు ఎంత విస్తారమైన. అలాగనే నాలుక కూడా నీ శరీరంలో చిన్న అవయవమైనను అది నీ సర్వ శరీరానికి ఏం కలుగజేస్తుంది? మాలిన్యమును కలుగ, నరకము చేత నిన్ను కాల్చివేయనట్లుగా చేస్తుంది. కాబట్టి నీ నోటికి కళ్ళెం పెట్టుకో. ఎవడయ్యా భక్తిపరుడు అంటే బిడ్డలారా, నోటిని, నాలుకను అదుపులో పెట్టుకున్నవాడు. వాస్తవానికి మనుషులం కోపం వస్తుంది బిడ్డ, మనకు కూడా కొంచెం హద్దున్నది. ఎంతవరకు? ఇంతవరకే. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. మనిషివా, పశువులాగా మాట్లాడుతున్నావు, నోరు తెరిస్తే బూతులు ఏంది, అవన్నీ అని మనం ఖండించి వారిని నివారించి ఇంకా మన చేతగానప్పుడు వదిలేసి దేవునికి అప్పగించి రావడం తప్ప వారన్నరని మనం అనొద్దు, వారన్నరని మనం అనొద్దు. ఎందుకు? మన కోపాన్ని మనం ఏం చేయాలన్నా అదుపులో పెట్టుకోవాలి, మన కోపాన్ని అణచివేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది భక్తి పరుల లక్షణం. ఎఫెసీయులు 5:2 చదువునా. క్రీస్తు మిమ్మును ప్రేమించి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని, మీరు బూతులైనను, అది నాన్న, అది బిడ్డ, మీరు భూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఇవి మీకు ఎవరికి తగవు? పరిశుద్ధులకు. ఎవరికి తగవు? భక్తి పరులకు. వీటిని అదుపులో పెట్టాలి. ఎందుకు? నీ నాలుకల కింద కట్ల పాము విషమాట. తల్లికి బిడ్డకు పడని రోజులున్నాయి, అత్తకు కోడలకు పడని రోజులు. ఏందిరా ఇది? నీకు భర్తను కానీ ఇచ్చినప్పుడు బాగానే ఉన్నది అత్త, కానీ ఇప్పుడు చేదైంది అత్త. అత్త మీద విషయం కక్కుతుంది కోడలు. తల్లిని ఎంత ప్రేమిస్తావని అంతనంతే ప్రేమించాలి. కుమారి నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువరు. ఓ సామెత ఉన్నది కదా, తన ఆ భార్య అట
తన తల్లి ఇంటి వారు వస్తే సకలం చేసి పెట్టిందట. భర్త ఇంటి వారు వస్తే ఎందుకు వచ్చిర్రు, ఎప్పుడు పోతారంటుందట. వండి పెట్టలేదటరా, వండి పెట్టలేదట. అలాంటి దుర్మార్గులు ఉన్నారండి. వాడు తెచ్చిపెడితే సర్వం తింటున్నావు కదా, వాడు ఉత్తైనా వచ్చిందా? 9 నెలలు మొయ్యలే, 9 నెలలు మొయ్యలే, అవన్నీ కనలే. 9 నెలలు గర్భం ఇచ్చి వానికి మాలిన కుక్క ఎందుకు నీ బతుకు? మంచిగా బ్రతకాలి, 4 రోజులు మంచిగా బ్రతకాలి. మంచి బ్రతికి చావు, నరకం పోతావు అనవసరంగా నాశనమై. మారాలి, అందరూ మారాలి, మంచి భక్తి చేయాలి. ఆమె చెప్పండి గట్టి హల్లెలూయా. తల్లి పిల్లల్ని ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించాలి, కోడలు అత్తని ప్రేమించాలి, అత్త కోడలు ప్రేమించాలి. అందరూ ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అందరూ, ఒక్కరు కాదు. అత్త ద్వేషం పెంచుకొని నువ్వేం చంపించు పిచ్చిదా? లేదు, నువ్వు నీ బిడ్డలాగా ప్రేమ, నీ బిడ్డలతో ఎంత ప్రేమగా ఉన్నావో అర్థమవుతుందా? అత్తలు ఉన్నారా? అత్తలు ఎవరన్నా? ఈ అత్తలు నీ బిడ్డతో ఎంత ప్రేమగా ఉన్నావో నీ కోడలతో కూడా. నీకు విషయం చెప్తే గుర్తుపెట్టుకో, లాస్ట్గా ఆ కోడలే నీకు అన్నం పెడుతుంది. నువ్వు ఈ రోజు పగ పెంచుకున్నావు అనుకో, బిడ్డ రేపు నీకు తిండి పెట్టది. గుర్తుపెట్టుకో అత్తలారా. నీ శత్రువుడు సైతం ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ బంధువులను ప్రేమించలేని ఆ గుణం, పాడు గుణం, పాపపు గుణం నాశనం అవును గాక. చెప్పు గట్టిగా ఆమేనండి. ఆమేన్, హల్లెలూయా. నోటిని అదుపులో పెట్టుకోవాలి, వాడు భక్తిపరుడు. రైట్. 3వది ఇప్పుడు ఎన్ని చెప్పినాను ఇప్పటికీ? 2 3 1 చెడును విసర్జించాలి, 2 ప్రార్థించాలి, 3 నోటిని అదుపులో పెట్టుకోవాలి, 4 ఉన్నాయి ఇంకా కానీ దాటేస్తున్నా. యాకోబు 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొను. అందరూ ఆమె చెప్పండి బిడ్డ. హల్లెలూయా. వీడు భక్తిపరుడు, ఈమె భక్తిపరురాలు. ఏం చేస్తున్నారు వీళ్ళ? ఈ భక్తి నిజమైన భక్తి ఏంటి? తండ్రి అని దేవుని ఎదుట ఏంటిది నాన్న? దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందిలో చెప్పండి అన్న. దిక్కులేని పిల్లల్ని వారి విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట అంటే పెట్టిపోయినమ్మా అంతేనా? తిన్నావా సిస్టర్? బాగున్నారా సిస్టర్? ప్రైజ్ లార్డ్ సిస్టర్. దొంగ మాటలు సిస్టర్, ఒలకపోతుంది సిస్టర్. ఎందుకు? కష్టంలో ఉన్నారు, ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కళ్ళ ముందు కష్టపడుతున్నారు, కళ్ళ ముందు తిండి లేని పరిస్థితులు ఉన్నాయి. అయినా తీయవే రూపాయి, తీయవే 100 రూపాయలు. పేదవారికి ఏం చేయాలి నాన్న? సహాయం చేయాలి. విధవరాళ్ళకి ఏం చేయాలి నాన్న? అనాథలకు ఏం చేయాలి? సహాయం. మన వల్ల అయిన కాడికి. నేను అప్పు తెచ్చిమని నేను చెప్పను. ఎంతో నీ అవసరాలకు ఉంచుకొని, అర్థమవుతుందా? మీ అవసరాలకు ఉంచుకొని, మీ అక్కర్లకు ఉంచుకొని, కాస్త నీకు కలిగిన దాంట్లో ఇదిగో దిక్కులేని వాళ్ళకు, అనాథలకు, ఇదిగో విధవరాళ్ళకు, ఇదిగో పేదవాళ్ళు. యోబు ఏం చేశాను నన్ను? 31 మీరు చదవద్దు, తర్వాత చదువుకోండి. 31వ అధ్యాయంలో ఏముంటది? ఎవడైనా తిండి లేక నా ఇంటికి వస్తే, వస్త్రం లేక నా ఇంటికి వస్తే, నా ఇంటి యొద్ద ఆశ్రయం దొరుకునని ఎవడైనా నా యొద్దకు వస్తే, చలికి వణుకుతూ వస్తే, నా గొర్రె బొచ్చు చేత అనగా నా గొంగలి చేత, నా చెద్దరి చేత తన చలిని వాడు తప్పించుకోకపోయిన ఎడల, నేను వానికి వస్త్రం ఇయ్యకపోయిన ఎడల, నేను సహాయం చేయకపోయిన ఎడల, నా కుడి చెయ్యి తన గూటి నుంచి ఊడిపడును. ఏంట్రా ఆ దాన ధర్మాలు? ఏంటా గొప్పతనం? ఊరికైనా రాయబడ్డారా వారు బైబిల్లో? వారు ఊరికైనా భక్తి పరులను పిలువబడ్డారా? మన బతుకులు నిజంగా వారి ఎడమకాలి గోటికి కూడా సరిపోరా. మనది ఒక బ్రతికేనా? చెయ్యి బిగబడతాం, నీకు తప్ప ఇంకోలో పెట్టవు. ఒకటి చెప్తున్నాను, ఈ లోకంలోనికి నువ్వేమి తేలేదు, దీనిలోంచి ఏమి తీసుకొని పోలేవు. కానీ నీ ముందు నీ వెనక కొన్ని నడుస్తాయి. ఏంటి? నీ క్రియలు నడుస్తాయి, నీ సత్క్రియలు నడుస్తాయి, నీ నీతి క్రియలు నడుస్తాయి. ఎవరికన్నా ఏమన్నా పెట్టినవా? ఎప్పుడు తే 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 పాతాళం నోరు తెరుచుకొని ఉంటుంది. సరిపోదంటే దానికి ఎంత ఇచ్చినా అంతేనా? దానికి అమ్మా ఎందరు పాతాళంలో పడ్డా సరిపోదట. అలాగనే ఈ లోకంలో చాలా మంది ఎన్ని వచ్చినా సరిపోవు.
పాతాల లోకపు బ్రతుకు మనది ఒక బ్రతికేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి భక్తి చేయండి బిడ్డ, మంచి భక్తి చేయండి, సత్క్రియలు చేయండి, పేదవారికి విధవరాన్న కనాథులకు సహాయం చేయండి. ఈ లోక మలినము మన కంటకుండా బ్రతుకుటే నిజమైన భక్తి. ఎట్లాంటిది ఈ లోక మలినము? ఎప్పుడు చెప్తున్నాను కదా, పెళ్ళిళ్ళ దగ్గర, షావుల దగ్గర, ఆచారాల దగ్గర, సాంప్రదాయాల దగ్గర మనకి ఈ లోక మలినము అంటుంది. కాస్త వాటికి ఏం కావాలి? మనము దూరం అయిపోవాలి. ఏ విషయంలోనూ ఈ లోక సంబంధమైన మలినము మనకు అంటరాదు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇది భక్తి పరుల లక్షణం. చెడుతనమును విసర్జించువాడు, ప్రార్థన చేయువాడు, నోటిని అదుపులో పెట్టుకొనివాడు, నాలుకను అదుపులో పెట్టుకొనివాడు, శరీర కోరికలకు సిలువ వేయువాడు. అర్థమవుతుందా? దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత అలంకరించుకొనివాడు. అంతేనా? 1 తిమోతి 2:10. దైవ భక్తి గలవారమని చెప్పుకొను చూసారా బిడ్డ? చూసారా నాన్న? దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకో. అరే, నీకు అలంకారం నీ క్రియలే బిడ్డ. నీకు అలంకారం ఏంటిదిరా? పైన ఏమన్నాడు? వెండి బంగారములు ముత్యములు వద్దాడు. వద్దా, అవి నీకు ఎందుకు పనికి మళ్ళీ, మనకు అవసరం లేదు. కానీ నీకు ఉండాల్సిన అలంకారం ఏంటిది బిడ్డ? సత్క్రియలు. ఆతల్ల ప్రేమ కలదండి. ఇంటికి వెళ్తే భోజనము పెట్టి అన్నం తినదాకా పంపదండి, వట్టి చేతులతో పంపదండి. తనకు కలిగిన దాంట్లో 100, 50, 200 ఇచ్చి పంపదండి దారి ఖర్చు. కానీ మంచి చెట్లు పరామర్శిస్తుందండి, మా పిల్లలకు వస్త్రాలు కొనిస్తుందండి, మాకు సహాయం చేస్తుందండి. అది కదా నీ గురించి చెప్పాలి. అన్న, ఆ దుర్మార్గురాలి పేరు ఎందుకు ఎత్తున్నావు? చిచ్చిచ్చి చీ, అట్లా అనొద్దు. నీ గురించి అట్లా అనొద్దు, నీ గురించి అట్లా అనొద్దు. ఆ తల్లి ప్రేమ గలది, ఆ తండ్రి ప్రేమ గలవాడు, ఆ తండ్రి ప్రేమ గలవాడు. అది చెప్పాలి మన గురించి. దేవునికి మహిమ కలుగును గాక. సత్క్రియల చేత అలంకరించుకోవాలి. రైట్. 1 తిమోతి 6:6 నుంచి చదువున్నాను. సంతుష్టి సహితమైన దైవ భక్తి, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది, గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమియూ తేలేదు. అది నాన్న, నేను ముందే చెప్పాను, ఇప్పుడు చదివిస్తున్నాను. మనం ఈ లోకంలోనికి ఏమియూ తేలేదు, దీనిలో నుండి ఏమియూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై అన్నము వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. అందరూ ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇందులో పాఠం ఏంది? ఇందులో ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటిది? ఉన్న దానిలో తృప్తి కలిగి ఏమేం కలిగి ఉండాలన్నాడు? అన్నము, అసలు వండుటకు నివాసం కూడా అనలే అన్నాడా? ఇల్లు కూడా కట్టుకోబిడ్డ అన్నాడా? అనలే. పని చేసుకో, ముద్ద తిను, ఇంత వస్త్రము కట్టుకొని తృప్తి కలిగి. ఎందుకు? కింద ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. విశ్వాసంలోంచి కొందరు తొలగిపోయి కత్తి చేత తమ్మును తామే పొడుచుకొని, అందుకే వద్దురాని. భక్తిపరుడా, భక్తిపర్రాలా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, వ్యవసాయం చేస్తున్నావా, కూలి పని చేస్తున్నావా, ఏది చేస్తున్నావా, పలకం చెయ్యాలి. ఒకటి చేసి వచ్చిన దాంట్లో హాయిగా నువ్వు, నీ కుటుంబం, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు హాయిగా తృప్తి కలిగి బ్రతకండి, చాలా. ఇది భక్తి పరుల లక్షణం. మరి కొందరైతే డబ్బు 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 వెనకనే పరిగెడతారు, డబ్బు కొరకే పరిగెడతారు, డబ్బు వెనకనే పరిగెడతారు. అది సరి అయింది కాదు. మనకంత అవసరమేమీ లేదు. ఉన్న దాంట్లో, కలిగిన దాంట్లో తృప్తి కలిగి జీవించుటే భక్తి పరుని లక్షణం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెడును విసర్జించాలి, నీతి న్యాయములను అనుసరించి బ్రతకాలి, దేవుని యందు భయం కలిగి బ్రతకాలి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి. అలాగే నోటిని అదుపులో పెట్టుకోవాలి, నాలుకను అదుపులో పెట్టుకోవాలి, సత్క్రియల చేతనే అలంకరించుకోవాలి, పేదవారిని, విధవరాలను, అనాథలను పరామర్శించాలి, వారికి కలిగిన ఇబ్బందుల్లో సహాయం చేయాలి. ఈ లోక మలినం మనకంటకుండా మనల్ని మనము కాపాడుకోవాలి.
కలిగిన దానిలో తృప్తిగా బ్రతకాలి. ఇది భక్తి పరుల లక్షణం. చివరి మాట చెప్పనా, చదువునానా? 2 తిమోతి 3:10-11-12. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఇకోనియ, లూస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను, నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొని వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితివి గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను అనగా మంచి భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. లాస్ట్ కు మనకు వచ్చేది కిరీటం. ఇది సద్భక్తితో మంచి భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. హింసలు పౌలుకు మామూలు కలిగినాయండి? లేదు. ఒరే బాబు, నాకు భయంకరమైన కష్టాలు, భయంకరమైన శ్రమలు, భయంకరమైన హింసలు నాకు అన్ని కలిగినాయి. ఇవన్నీ తెలుసుకొని నువ్వు నన్ను వెంబడించావు, నువ్వు గ్రేటరా బాబు అన్నాడు. అని కొడుక భయపడకు నానా, ఎందుకంటే మనం ఎప్పుడైతే సద్భక్తితో మంచి భక్తి ఎప్పుడైతే చేస్తామో హింసలు మన కొరకు సిద్ధపరచబడతాయి. కాబట్టి భయపడకు అన్నారు. ఈ గుంపులో ఈ పాట పడితే, ఆ గుంపులో ఆ పాట పడితే నీకెక్కడిది హింస? నీకెక్కడిది బాధ? నీకెక్కడిది శ్రమ? నిన్ను కొట్టేటోడు ఎవడు? నిన్ను ఎక్కడి పాట అక్కడ పాడాలండి. అట్లయితేనే బ్రతుకుతామండి. ఎక్కడ తీర అక్కడ బ్రతకాలండి. తప్పదండి, మరి తప్పది. చర్చికి పోయినప్పుడు ఆ పాటలు పాడి అక్కడ ఆ బ్రతకాలి. అట్లా బ్రతకాలి. లోకంలో ఉన్నప్పుడు అన్ని వేసుకొని బ్రతకాలి. అన్ని విధాలుగా చేయాలి. తప్పదు. మరి కాళ్ళకి పసుపు పెట్టుకోవాలంటే ఎట్లా, కుంకుమ పెట్టుకోవాలంటే ఎట్లా, పూలు పెట్టుకోవాలి ఎట్లా? సిస్టర్ వద్దు, అది కరెక్ట్ కాదు కదా. అట్లా బ్రతకాలి, తప్పదండి. అంటే అర్థమైంది. ఎక్కడి బ్రతుకు, ఎక్కడి పాట. నీకు ఒక ప్రత్యేక జీవితము, నీకు సమర్పణ జీవితము, నీకు వైరాగ్యము, నీ దేవుణ్ణి ప్రత్యక్షపరిచేది ఏది లేదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, జ్ఞాన వివేకము గల ఆత్మ అనుగ్రహించును గాక. సద్భక్తి చేసేటువంటి ఆ దైవికమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. నాకు కూడా కావాలి బిడ్డ. మనందరం కలిసి యేసయ్య వలె సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరికీ ఏముంటాయి? హింసలు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారని చెప్పాను కదా. ఒక్కసారి దానియేలు గ్రంథం అన్నాను. దానియేలు 6వ అధ్యాయం 20వ వాక్యం నుంచి చదువు బిడ్డ. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు. అది అద్భుతమైన మాట అండి. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి, ఈ సింహములు ఈ సైతానుగాడు నన్ను మింగకుండా, ఈ సింహములు నన్ను తినకుండా, నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, ఈ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా, మంత్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. ఇప్పుడు అందరూ చప్పట్లు కొట్టండి. దేవుని గట్టిగా కొట్టు. ఇది భక్తి పరులకు కలిగే ఆశీర్వాదం. భక్తి పరులకు తోడుగా ఉండి కాపాడే విధానం. దేవుని కృప నాన్న. హింసలు వస్తాయి. పట్టెక్కడ వేశారు నాన్న? గుహలో వేశారు, సింహాల బోల్లో. ఇప్పుడు ఈయన భక్తి పరుడు. సింహం అంటే ఏంటిది నాన్న? అపవాది అయినా గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదానని తిరుగుతూ ఉన్నాడు. వీధి గల్లీ రోడ్డు తిరుగుతున్నాడు వాడు. ఎవరు దొరుకుతారా, ఎవరిని చంపేద్దామా, ఎవరు దొరుకుతారా, ఎవరిని మింగేద్దామని తిరుగుతున్నాడు. అతడు దేవుని యందు భక్తి గలవాడు గనుక అతనికి ఏ హాని. అది తుదకు తేలిన ఫలితార్థం ఏంటంటే బిడ్డలారా,
మనము దేవుని యందు నిజమైన భక్తి చేయగలిగితే ఎన్ని హింసలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఉపద్రవాలైనా, ఎన్ని ఆటంకాలైనా సైతాన్ గాడే మన మీద పగబెట్టి మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని మింగి నాశనం చేయాలని చూసినా మన దేవుడు ఆయన దూతలను పంపి కాపాడుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీ భక్తిని బట్టి దేవుడు నీకు ఇచ్చే గొప్ప మేలు. అందుకని అన్నాడు, నీ భక్తి నీకు ఆధారం కాదా? నీ భక్తి నిన్ను కాపాడదా? ఆయన అన్నాడు కదా, రాజే అన్నాడు, అతడు భక్తిపరుడైనందున అతన్ని కాపాడబడ్డాడు. ఆయన దేవుడు కాపాడినాడు. కానీ దాని ఇలా ఉంటున్నాడు, దూతను పంపి కాపాడినాడు. నాకు ఏ హాని కలగలేదు, ఏ కీడు సంభవించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిపరులు, నిజం చెప్తున్నాను, భక్తిపరులకు ఆయన సన్నిధి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి కాపాడుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కాపాడబడాలి, నీ పిల్లలు కాపాడబడాలి, నీ కుటుంబం కాపాడబడాలి, నీ భర్త కాపాడబడాలి, నీవు కాపాడబడాలి, నీవు దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. తుదకు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుని సన్నిధిలో మంచి భక్తి చేయాలి. ఈ రోజు పాఠం ఇదే, మంచి భక్తి చేయాలి, యథార్థమైన భక్తి చేయాలి, సద్భక్తి చేయాలి, సంపూర్ణమైన భక్తి చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. వీరు భక్తిపరులు, ప్రేమ కలిగిన వారు, నీతిమంతులు, యథార్థవంతులు, న్యాయవంతులు, దేవుని యందు భయం భక్తి కలిగిన వారు. వీరు భక్తిపరులు, సత్క్రియలు చేసేవారు, నోటిని అదుపులో పెట్టుకునేవారు, శరీర కోరికలను అణుచుకునేవారు. భక్తిపరులు నీతి క్రియలు, సత్క్రియల చేత అలంకరించుకునేవారు భక్తిపరులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కలిగిన దాంట్లో తృప్తిగా ఉండండి నాన్న. దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తిగా బ్రతకండి బిడ్డ. దేవుడు ఈ పూటకి ఏది ఇస్తే అదే పరమాన్నం అనుకొని తిను. హింసలు వచ్చినా కూడా సద్భక్తితో నువ్వు బ్రతికినట్లయితే నీకేమొస్తాయి? హింసల్లో కూడా పౌలుని ఏం చేశాడు? దేవుడు తప్పించాడు. అన్నాడా లేదు? నాకు కలిగిన నా హింసలన్నింటిలో యెహోవా దేవుడు నా ప్రభు నన్ను తప్పించాడు అన్న. అలాగే దానియేలు భక్తిపరుడు కనుక దానియేలుకు ఏ హాని, ఏ కీడు కలగకుండా దేవుడు తప్పించాడు. మన భక్తి మనల్ని కాపాడుతుంది. రైట్, లాస్ట్ మాట చదివి 1 తిమోతి 4:7 దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొను. ఏం విసర్జించాలి? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు ఏంటి అట అవి? పెట్టు మరి మూతంతా జాగదీసి, ఏ చెల్లెత్త అక్క అవునట కదక్క, నిజమే చెల్లె, అవును చెల్లె, అట్లనేనట, అట్లనే జరిగిందట, ఏం జరిగింది లేదు, ఏం లేదట. ఒకటే ముచ్చట్లు, పనికి మాలిన ముచ్చట్లు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు పక్కకు పెట్టి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం అనగా అభ్యాసము, అలవాటు, సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు నిత్య జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏ భక్తి? దైవ భక్తి. ఇప్పుడు దైవ భక్తి చేస్తే నీకేం దొరుకుతుంది? ఇప్పటి జీవితంలో మేలే దొరుకుతుంది, కానీ రాబో నిత్య జీవంలో ప్రవేశం దొరుకుతుంది. అందరూ ఆమేన్ చెప్పండి. అదేంటిది? అది వాగ్దానం చేయబడింది. ఏంటిది అన్నది? ఏమన్నాడు ఆయన? 1 యోహాను 2 ఏమన్నాడు? నిత్య జీవం అనుగ్రహిస్తానని తానే మనకు చేసిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఏం చేస్తే? భక్తి. నిజమైన భక్తి, మంచి భక్తి, సంపూర్ణమైన భక్తి, సద్భక్తి నువ్వు చేసినట్లయితే బిడ్డ నిత్య జీవంలో నువ్వు ప్రవేశిస్తావు. లేకపోతే భక్తి చెయ్యని వాడు ఎవడైనా వాడు భక్తిహీనుడే. ఎవరినైనా వారు భక్తిహీనులు. వారి భక్తిహీనత వలన ఏం చేస్తుంది నాన్న? భక్తిహీనుల గతి ఏంటిది? నిత్య నాశనం, నిత్య నరకం. ఇప్పుడు చెప్పండి, భక్తిపరుడు ఏమేం చేయాలి? టకాటక్ చెప్పగలరా? విన్నారు కదా. 1, మొదటగా చెడును విసర్జించిన వాడు. 2, ప్రార్థన పరుడు. 3, నోటిని అదుపులో పెట్టుకున్నవాడు. 4, దాన ధర్మములు చేసినవాడు. 5, అన్న వస్త్రములు కలిగి వాటితో
తృప్తి పొంది సద్భక్తితో బ్రతికితే హింసలు అంటే ఈ భక్తి కొరకు అంటే దేవుని కొరకు హింసలు అనుభవించిన వారు, నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము. అంటే దాని అర్థం ఏంది? నీతి కొరకు భక్తి కొరకు హింసలు అనుభవించారు, పరిశుద్ధులు అనుభవించారు. దానియేలు భక్తిపరుడు కదా, ఎక్కడ వేయబడ్డాడు? శద్రక మేషక అబేద్నెగోలు భక్తిపరులు కదా, ఎక్కడ వేయబడ్డారు? అంతే కదా నాన్న, వాళ్ళు హింసలు అనుభవించారు. పౌలు భక్తిపరుడు కదా, ఏమయ్యాడు? కొట్టబడ్డాడు, భయంకరంగా కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు. సంఘము, కృత నిబంధన సంఘం భక్తి కలిగిన వారు కనుక ఏమయ్యారు? వారు హింసింపబడ్డారు. స్టెఫను భక్తి గలవాడు కాబట్టి ఏమయ్యాడు? రాళ్లతో కొట్టి, ఇంతేరా నువ్వు హింసలు అనుభవిస్తే దేవుడు హంసలకు నిన్ను అప్పగించడు. ఒకవేళ అప్పగించిన నీ యాత్ర ముగించినా కూడా పరలోకం ఇస్తాడు. ఈ లోకంలో నిన్ను సింహములు అనగా గర్జించు సింహం నీకు ఏ హాని కీడు తలపెట్టకుండా నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లల్ని కాపాడుతాడు. తుదకు పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టి నిత్య జీవమును నీకు అనుగ్రహిస్తాడు. అలాగున దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడు ఒక సైన్యాన్ని భక్తి చేసే కృప మనందరికి ఇచ్చును గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మన వెనుకడిలో ఫలింపజేసి ఆశీర్వదించి అభివృద్ధి చేయును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.